ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసీ ట్రావెల్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ. ఇందులో వేసే స్పెషల్ ఐటమ్స్ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. బిర్యానీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం బిర్యానీ దినుసులన్నీ వేసుకుందాము. బే లీఫ్, స్టారు, అనాస పువ్వు, కల్లువ, ఇలాచి, బ్లాక్ ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాయలు అన్నీ వేసుకోవాలి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకుంటున్నానండి, కొన్ని పక్కన పెట్టుకున్నాను పైన గార్నిష్కి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల కుక్ అయ్యేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోనే ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం పుదీనాకు. ఇందులో ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి లైట్గా ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాను. అది 1.5 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత చూసి కావాలంటే తగ్గితే వేసుకోవచ్చు. ఇందులో మనము 6 లేదా 7 పచ్చిమిర్చి, కొద్దిగా లైట్గా కర్డ్ వేసి థిక్ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ స్పెషల్ బిర్యానీకి ఈ పేస్టే మంచి అరోమేటిక్ ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇందులోనే 3 to 4 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను. కారం ఒక 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి పేస్ట్ ఆల్రెడీ వేసా కదా, కావాలంటే తగ్గితే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. 1/2 కప్ కర్డ్ వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసా కదండి, ఆయిల్ ఉంది, నేను ఆయిల్ వేసేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ మసాలాలు, పేస్ట్, కర్డ్ ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి, బాగా మ్యారినేట్ చేయాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేశాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని మనము మినిమం 2 అవర్స్ పెట్టుకుంటే మనకి పీసు చాలా సాఫ్టీగా వస్తుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. అట్లీస్ట్ 1.5 అవర్ అన్నా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేను మీడియం గ్లాస్తో ఒక 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను. చికెన్ మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈలోపు మనం గోంగూర రెడీ చేసుకుందాము. గోంగూర కర్రీ దీనికి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం ఇప్పుడు 4 లేదా 5 పచ్చిమిర్చి తీసుకుందాము. ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేశానండి. సో నేను ఆల్రెడీ 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను, సరిపోతుంది 1 టీ గ్లాస్ వాటర్. ఇందులోనే నేను ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులోనే నేను ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి. మీకు కావాలంటే మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, సరిపోను చూసి వేసుకోవాలి ఉప్పు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, మీరు చూసి వేసుకోవచ్చు. కావాలంటే మీరు కారం తక్కువ వేసుకొని పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని 1 మినిట్ కుక్ చేసుకుందాము. కొంచెం ఇలా ఉడుకు పట్టాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి, చాలా బాగుంటుంది.
బాగా మిక్స్ చేసేసుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. బిర్యానీలోకి ఇప్పుడు రైస్ విడిగా కుక్ చేసుకుంటాం కదండి, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఏమేమి కావాలో. బిర్యానీ దినుసులు అన్నీ కావాలి. పచ్చిమిరపకాయలు, పెరుగు పేస్ట్ వేసి పెట్టుకున్నాను కొంచెము. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనాకు. నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే రైస్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి గ్యాస్ సేవింగ్ ఇంపార్టెంట్ కదా, సో నేను ఎలక్ట్రిక్ కుక్కర్లోనే యూజ్ చేస్తున్నాను. ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఈ టైంలో మనకి బాగా యూజ్ అవుతాయి. వాటర్ హీట్ అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేను. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద గోంగూర పెట్టుకొని కొంచెంసేపు అయింది కదండి, చూద్దాం రండి. గోంగూర కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి కొంచెంసేపు కుక్ చేసుకుందాము. కొంచెం సేపు అయిందండి. ఇప్పుడు చూసారా వాటర్ అంతా ఎగిరిపోయినాయి, మనకి దగ్గరకు వచ్చేసింది. మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుందాము. ఇందులోనే మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా తిప్పుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక ఆల్మోస్ట్ మనకి గోంగూర అయిపోయిందండి. ఈ టైంలో లాస్ట్లో స్మాష్ చేసేసుకుంటే మనకి ఇంకా గోంగూర రెడీ అయిపోతుంది. వాటర్ అంతా ఎగిరిపోవాలి. వాటర్ ఉంటే గోంగూర టేస్ట్ ఉండదు. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోంగూర రెడీ అయిపోయింది. బిర్యానీలకి నైస్ కాంబినేషన్ అండి. చూసారు కదండి, వాటర్ బాయిలింగ్ అవుతుంది. ఈ టైంలో మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాము. ఈ మరుగుతున్న వాటర్ మనం 2-3 గంటలు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలి. మరుగుతున్న వాటర్ పోసిన వెంటనే మనం మూత క్లోజ్ చేసేసుకోవాలి. 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ స్టవ్ పైన పెట్టుకున్నానండి, బట్ నేను ఫ్లేమ్ అయితే ఆన్ చేయలేదు. అప్పుడే ఆన్ చేయకూడదు. రైస్ కరెక్ట్గా 2 to 3 మినిట్స్ కుక్ అయ్యాక వెంటనే మ్యారినేట్ చేసిన చికెన్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. కరెక్ట్గా 2 to 2.5 మినిట్స్ కుక్ చేశానండి. 20 to 30% కుక్ అయితే చాలు రైస్. మనం ఇందులో రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలండి. రైస్ మొత్తం యాడ్ చేసాం కదా, ఇందులో నేను 1-2 గంటలు వాటర్ పోసుకున్నాను. క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాము. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. మూత క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకు, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో చెప్తానన్నా కదండి. కసూరి మేతి వేయించి పెట్టుకొని పౌడర్ చేసుకున్నాం కదండి, అది ఒకటి. అండ్ గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఫ్రై చేసుకొని కర్డ్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. హీట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాంగా, అది ఒకటి. మ్యారినేట్ చేసిన చికెన్లో హీట్ వాటర్ పోసుకున్నాం కదా, అది ఒకటి. ఇవన్నీ A to Z ఫాలో అవుతే రెస్టారెంట్ స్టైల్లో పొడిపొడిలాడుతూ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా అరోమేటిక్ ఫ్లేవర్, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇంకా బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటము. ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ విత్ గోంగూర కాంబినేషన్తో బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.